ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన శోభ వెల్లువాయగా ప్రాభవంపు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిన వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచేసే ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి యందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచేసే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన దేహాన చెరిసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే దేహాన చెరిసగమై ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా మీ వివాహము ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన
ఇరువురొక్కటయ్యే చక్కని తరుణానా. DJ Chiru from Nil. DJ. ఈ సాంగ్ మిక్స్ భారం చేస్తున్నావే బరువంతా నాతో పోయిందావా బాలిక. ఆడగుండెల్లో అలసడి ఆలగిస్తున్నా ఏమి కావాలో వివరించమ్మా. నా ఆత్మవిశ్వాసం నా నవ్వులో కనిపించేది, కానీ ఇప్పుడు బ్రష్ చేస్తున్నప్పుడు రక్తం కనబడితే మీకు చిగుళ్ళ సమస్య ఉండదు. DJ Sunil from Srikakulam.
చెరువు కట్ట పొంటిచే మంతివానం మంతివానం చే మంతివానం చే మంత్రులు చెప్పి దండ అల్లుకున్నా 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 మా ఊరు వారం దున్న మల్లెవానం మల్లెవానం పుర మల్లెవానం మా మల్లెలు చెప్పి ఒళ్ళో నింపుకున్నా 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 ఊరో దండ మెల్లగా చేస్తాను నేను తీయలు పట్టుకొని మల్లె జిల్లాగా ఎగాను మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనసులోన వెలిగిన దాన్ని ఈ పుల్లెట్టు గంటకి వచ్చిత పాడు గొడు 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 గని కాలు యాన సంచిత పాడు చిక్కు 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 ముక్కని పుల్లెట్టు గంటకి వచ్చిత పాడు గొడు 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 గని కాలు యాన సంచిత పాడు చిక్కు 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 ముక్కని తొరేల ప్రాణమయ్యో నిజంగా ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని ఎన్ని మాటలు చేసుకున్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పిలిచారు పువ్వల్లే నన్ను నీ చేతికి ఇస్తారా నన్నేరా నేను ఈ బుల్లెట్టు వంటకి వచ్చేట పాడు గొడు 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 గని చిక్కు 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 ముక్కని నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంత పెట్టినంతలో పెట్టినంత సిరి సంపదలకి ప్లేసి సుఖాలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా 7 జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను పడితే లైన్లో పడతారు అద్దాలు పొడిగిన పోయి అదే పడితే లైన్లో పోతుంది లెక్క ప్రపిస్తాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అని అంటి మహాభయు నమ్మట్టడు ఒక్కసారి పడితే మహోత్త నన్న చెయ్యడు ఒకే అది అగ్ని మహాభయు పట్టడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఒకే అది అగ్ని మహాభయు నమ్మట్టడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు మీరు బోధిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడి పూజిస్తారు స్టేటస్లో సింగిల్ అని పట్టేస్తారు పెళ్లి చేసుకుంటారు నడిచిన చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు
DJ up. Exclusive DJ Sai Gavish. DJ, अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हो जाए खई के पान बनारस वाला DJ Sidhu, Bilala.
Remixed by DJ Sanjay. This is DJ Songs. Remixed by Sounds and Electrics from Canberra.
మొగుళ్ళు అందరి మొగుళ్ళు అందరి మొగుళ్ళు అందరి మొగుళ్ళుంటే అందరి మొగుళ్ళు చెల్లో చెల్లి చాపలు చేస్తుంటే అందరి మొగుళ్ళు చెల్లో చెల్లి చాపలు చేస్తుంటే అందరి మొగుళ్ళు చెల్లో చెల్లి చాపలు చేస్తుంటే చెల్లో చెల్లిన నా మొగుడు కప్పల తెచ్చిండే అందరి మొగుళ్ళు అందరి మొగుళ్ళు రాత్రి పూట రాగాలు తీస్తుంటే 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 రాత్రి పూట కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు
చక్కని వధువు కన్యకు, అందాల వరుడు పరిశుద్ధుడు. చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా, ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో, కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను, మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి, కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు, అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ చల్లులలో,
గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని అందమైన మనసుకు నేనొక చక్కని రూపం బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం అందమైన మనసుకు నేనొక చక్కని రూపం
మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు మనసే నా అందము. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు మనసే నా అందము. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. అమ్మా నాన్నల నుండి నేను ప్రార్థన పలుకులు నేర్చాను. నా తోడబుట్టిన వివాహ వ్యవస్థ మన భారతదేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి చివరి వరకు వాడు తాగుడుబోతైనా తిట్టుబోతైనా తిరుగుబోతైనా వాడిని సహిస్తారు అమ్మగారు. ఎందుకంటే ఆ వివాహ వ్యవస్థ అంత పవిత్రమైనది అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది వివాహము, మొదటి వివాహం. రెండవ వివాహం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది మధ్య యుగంలో జరిగినది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన శరీరధారిగా జీవించినప్పుడు ఒక వివాహానికి ఇలాగే హాజరయ్యాడు. ఆ వివాహము యేసు ప్రభు యొక్క వాళ్ళ తల్లి గారు మరి ఏమని చెప్పిందంటే, అదిగో వాళ్ళందరూ చాలా బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వాళ్ళ కష్టం తీర్చమని చెప్పి మరి చెప్పిందనమాట. కాబట్టి అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే 6 రాతి బాణలు, అది మానవ సంఖ్య. కాబట్టి దాన్ని నీళ్లతో నింపమన్నాడు. ఆ నీళ్లు మరి ద్రాక్షారసంగా మార్చివేశాడు. కాబట్టి రెండవ వివాహము యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన హాజరై ఆ వివాహాన్ని సంతోషంగా మార్చిన సందర్భము. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో యేసు ప్రభుల వారు పెళ్లి చేసుకోలేదు, ఆయనకేం తెలుసు పెళ్లిని గురించి అని చెప్పి. అయినారా, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోవడానికి రాలేదు. ఆయన వచ్చిన ఉద్దేశము పాపులను రక్షించిన కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. కాబట్టి ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశంతోనే ఆయన తన కార్యాన్ని జరిగించాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే ఆ పెళ్లిని ధృవీకరించాడు. హీ ఆథరైజ్డ్, ఆయన ధృవీకరించాడు. ఇది రెండో వివాహం అండి. అయినారా, మరి మేము కూడా మీ ఇద్దరికి చిన్న సలహా ఏమిటంటే, లేటర్ వైన్ ఈజ్ టేస్టియర్ దాన్ అర్లియర్ వైన్. మీ సంసార జీవితం ఎలా ఉండాలంటే రోజు రోజుకు అంత తీపిగా ఉండాలట. అంటే అర్లియర్ రేన్ అంటే ముందు కాలము కంటే జరగబోయే కాలము లేదా జరుగుతున్న కాలము ఎంతో సంతోషంగా ఉండాలి. ఏమ్మా, లేటర్ వైన్ అంటే ద్రాక్షారసం. లేటర్ వైన్ ఈజ్ స్వీటర్ దాన్ అర్లియర్ వైన్. కాబట్టి మీ సంసార జీవితం ఆ విధంగా మరి ఉండాలి. దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించును గాక. సరే, మంచిది. మూడవ వివాహాన్ని గురించి చెప్తున్నానండి. ఇప్పుడు వరకు 2 వివాహాలు జరిగిన వివాహాలు, మూడవ వివాహము జరగబోయే వివాహం. అందుకొరకే చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో పాపుల రక్షణ కొరకై కలవరి శిలువలో బలియాగమయ్యాడు. ఆయన మరి మానవులందరి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. ఆయన కార్చిన పుణ్య రక్తము ద్వారా పాప పరిహారము చెల్లించాడు. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. వేదాలలో చెప్పబడిన సత్యం. కాబట్టి ప్రేమైన వాళ్ళ వేదాల సారాంశము ప్రభువైన యేసుక్రీస్తు వారు.
బైబిల్ సారాంశము ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి వేద గ్రంథాల సారాంశము ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన వాళ్ళలో ఇక్కడ మనం గమనిస్తున్నాము, 3వ వివాహము, ఆయన పరలోకానికి ఆరోహణుడైపోయాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధితో అంతము కాలేదు. లోకములోనే ఎంత గొప్ప మహానుభావులైనా వారి సమాధులు మూయబడిన సమాధులు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి అది తెరవబడిన సమాధి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణమును జయించి సమాధిని గెలిచి సైతానును ఓడించి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయవేదని ఆయన విజయ గర్వముతో ఆయన మరి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. 40 రోజులు అనేక మందికి దర్శించాడు. తర్వాత పరలోకానికి ఆరోహణై పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రోజు ఆయన విజ్ఞాపన ఏమిటంటే, మరి భోగంలో గ్రామంలో మరి వినోద్ కుమార్ యొక్క వివాహం జరుగుతున్నది. ఆ వివాహ కార్యక్రమానికి వాళ్ళ బంధువులు చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా అన్యులుగా ఉంటున్నారు. ఇంకా కొంతమంది నమ్మలేదు. ఆ గ్రామస్తులు కూడా చాలా మంది నమ్మలేదు. మరి ఒకవేళ నమ్మకపోతే, పరిశుద్ధులకు మా తండ్రి, దయగల ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నైనా, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దయ, మీ కనికరము, మీ కటాక్షం ఇచ్చినైనా ఈ దినంలో ఏర్పాటు చేసినటువంటి మీ వివాహాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము అనేక దినం నుంచి ప్రార్థన చేస్తున్నాం. దయగల ప్రభువా, ఈ ఘనమైన కార్యాన్ని ఘనంగా జరిగించాలని, అనేక మందికి సాక్షార్థముగా ప్రభువా ఈ వివాహం ఉండాలని, యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డలు వారికి వివాహము కానా విందులో ఎలాగ అద్భుత కార్యం జరిగించావో అలాగే చక్కటి కార్యక్రమం ఈ దినము కూడా ఈ భూగోళ గ్రామంలో జరిగిస్తామని నమ్మి నేను స్థుతిస్తున్నాం. దయగల ప్రభువా, మా ప్రయాణం అంతట్లో కూడా మీ దయల హస్తంలో క్షేమంగా చేర్పించినందుకై మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ పిల్లల మధ్య వారు పొందుతున్నటువంటి ఆనందంలో మమ్మల్ని కూడా పాల్పొందు చేసినందుకై ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దయల తండ్రి, ఇంకా కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం అంతట్లో మీ దయగల హస్తం ఉంచండి ప్రభువా. కానాకు వింద పిలవడినటువంటి మా ప్రభు చేసినటువంటి అద్భుత కార్యము, ఈ కానా ఇందులో జరిగేటువంటి అద్భుత కార్యాలు, ఆసక్తి కార్యాలు ఈ దినం ఈ వివాహంలో కూడా జరిగించడం సహాయం చేయండి. మా ప్రభువు మా మధ్య ఉన్నాడు కనుక ప్రభువాని శక్తి కార్యము జరిగించమని, నీకు మహిమకరముగా ఈ ఘనముగా ఈ కార్యం జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. which comes in our life, which come once in our life, that is the marriage day and time. Therefore, special greetings to you all, those who gather together here, that in the presence of Almighty God, to witnesses the honorable marriage of bridegroom, Mr. Vinod Kumar, with bride, Virgin Suvarna Akila, in the most holy name of our Lord and Savior Jesus Christ. అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వినోద్ కుమార్ సువర్ణ అఖిలల ఘనమైన వివాహ కార్యక్రమానికి ప్రత్యక్ష సాక్షులుగా చేరి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. వివాహ దినము సమయం అన్నది లైఫ్లో ఒకేసారి వస్తుంది అండి. అందుకోసమే ప్రభుని బట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. మంచిదండి. దేవుని ప్రియులు రిటైర్డ్ ఆఫీసర్ వేణుగోపాలరెడ్డి గారు బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. చాలా సంతోషం. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. వృద్ధిగా ఏదండి అనుసరికి ఒక సభలు అన్నాడు. విన్నటువంటి వ్యక్తులు ఒక వ్యక్తికి సాయంత్రం చలిజ్వరం వచ్చింది బాబు, జ్వరంతో అల్లాడిపోయినాను, అందుకే నీ దగ్గరికి వచ్చినా అన్నాడండి. కాదయ్యా, చలిజ్వరం వచ్చే నా దగ్గరికి వస్తావా? చలిజ్వరం వచ్చి ఎక్కడికి వెళ్ళాలా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈవేళ ఎంత చదువు చదివినా అంతేనండి. మీరేం బాధపడి శైలిని కూడా చెప్తున్నా. చాలా దేవుడు జ్ఞానము, వివేకము, బుద్ధి, తెలివి, ఆలోచనలు ఎన్నో ఇచ్చాడు మనకి. ఆలోచించవద్దా? ప్రతిదీ వింటా, ప్రతి గ్రంథం చదువుతా, అన్ని ఆలోచన చేస్తానండి నేను. కాబట్టి మీకు 2 చేతులు ఎత్తి శైలిని కొడుతున్నా అందరికీ.
మాకేం తెలుసు అన్నాడు. అయిపోయింది పో కథ. రెడ్డి గారితో అన్నా, నిజంగా రెడ్డిస్ కుటుంబాల్లో పుట్టాలని అనుకొని పుట్టారా సార్? నో, జన్మన్నది పరమాత్ముడు ఇచ్చాడండి, అంతే. కాబట్టి అనుకొని పుడితే మనం ఎక్కువ దేవుని పరిశుద్ధాత్మ మీ హృదయంలో ఈ సత్యం అని తోస్తే సత్యానికి ఎందుకు మద్దతు ఇవ్వకూడదుమా? ఇవ్వాల్సింది.